హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అఖిలేష్. మీరు చూస్తున్నారు అఖిలేష్ కుమార్ ఏఆర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఒక ఇంట్రెస్టింగ్ వెబ్సైట్ గురించి తెలుసుకోబోతున్నాం. అదేంటంటే మనం చూసుకుంటే కనుక మనకు సోషల్ మీడియాలో, వాట్సాప్లో కావచ్చు, లేదంటే ఇతర సోషల్ మీడియాలో మనకు చాలా వరకు ఫేక్ న్యూసెస్ అనేటివి మనకు ఫార్వర్డ్ అవుతూ వస్తూ ఉంటాయి. దాన్ని మనం కూడా ఒకసారి కూడా వెరిఫై చేసుకోకుండా ఇతరులకు ఫార్వర్డ్ చేస్తూ ఉంటాం. ఇలా చేయడం వల్ల ఫేక్ న్యూస్ అనేది చాలా స్ప్రెడ్ అయిపోతున్నది. వీటిని ఆపడానికి మన తెలంగాణ గవర్నమెంట్ ఒక అఫీషియల్ వెబ్సైట్ని అయితే డిజైన్ చేసి లాంచ్ చేయడం జరిగింది. ఆ వెబ్సైట్ ఏమిటో, అది ఎలా వర్క్ చేస్తుందో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ముందుగా మీ మొబైల్లో ఉన్న క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. ఆ తర్వాత గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ .co.in అని యూఆర్ఎల్ని మీరు పేస్ట్ చేసినా సరిపోతుంది. లేదంటే గూగుల్లోకి వెళ్ళి మీరు ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ .gov అని టైప్ చేసినా వచ్చేస్తుంది. చూసుకుంటే కనుక ఇక్కడ మనకు ఫస్ట్లో ఉంది కదా, ఫ్యాక్ట్ చెక్ బిఫోర్ యూ షేర్ అని, దానిపైన క్లిక్ చేయండి. ఇది తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు లాంచ్ చేసిన అఫీషియల్ వెబ్సైట్. ఇందులో ప్రతి ఒక్క ఫేక్ న్యూస్ ఏదైతే వైరల్ అవుతుందో దాన్ని వెరిఫై చేసి ఇక్కడ పెడతారు, అది ఫేక్ న్యూసో లేదా జెన్యూన్ న్యూసో. సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఇలా మనం దాన్ని యూఆర్ఎల్లో కావచ్చు, లేదంటే గూగుల్లో టైప్ చేసిన తర్వాత దీనిపైన మనం క్లిక్ చేసిన తర్వాత అఫీషియల్ వెబ్సైట్కి అనేది మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఇక్కడ చూసుకుంటే అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అయింది. ఫ్యాక్ట్ చెక్ బిఫోర్ యూ షేర్. ఇది ఫ్యాక్ట్లీ అనే ఒక ఆర్గనైజేషన్తో టైఅప్ అయిపోయి దీన్ని ఇన్ కొలాబరేషన్ విత్ వాళ్ళతో కలిసి దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఇంకా రీసెంట్లో మనకు ఏదైతే ఫేక్ న్యూసెస్ కావచ్చు, ఏదైనా న్యూస్ వాట్సాప్లో వైరల్ అయిందో ఆ వాటికి సంబంధించిన అన్నిటి ఇక్కడ ఉండి చూసుకుంటే మనకి ఈ మధ్యలో WHOది కావచ్చు, లేదంటే ఇక్కడ చూసుకుంటే చాలా న్యూసెస్ ఉన్నాయి. ఏదైతే ఫేక్ న్యూస్ మన సోషల్ మీడియాలో వైరల్ అయిందో ఇవన్నీ వైరల్ అయిన ఫేక్ న్యూసెస్, వాటన్నిటిని వీళ్ళ వెబ్సైట్లో పెట్టారన్నమాట. సో మనకి ఏదైతే మెసేజ్ వస్తుందో మనకు సోషల్ మీడియాలో, వాట్సాప్లో కావచ్చు, లేదంటే ఇతర సోషల్ మీడియా దాంట్లో వాటిలో మనం చూసుకొని ఒకసారి ఇక్కడికి వచ్చి మనం చెక్ చేసుకొని అనుకో, ఒకవేళ అది ఫేక్ న్యూస్ అయితే ఇక్కడ మనకు కంపల్సరీగా కనిపిస్తుంది. సో అది ఫేక్ న్యూస్ అని తెలిసిన వెంటనే మనం దాన్ని ఫార్వర్డ్ చేయడం ఆపేసి, లేదా ఆ మెసేజ్ని ఎవరైతే ఆ గ్రూప్లో పెట్టారో వాళ్ళకి ఇది ఫేక్ న్యూస్ అని మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఎందుకంటే ఇలా చేస్తే మనకు ఫేక్ న్యూస్ అనేటివి ఎక్కువ వైరల్ అవ్వకుండా ఉంటాయి. దాన్ని మనం కొంతవరకు ఆపిన వాళ్ళం అవుతాము. సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక రీసెంట్లో మనకు WHOది ఒక మెసేజ్ అయితే చాలా వైరల్గా అవుతుంది. ఏమంటే లాక్డౌన్ షెడ్యూల్ని WHO రిలీజ్ చేసింది, మన ఇండియా అది ఫాలో అవుతుంది అనుకుంటా. సో అది చూసుకుంటే కనుక అది కంప్లీట్లీ ఒక ఫేక్ న్యూస్. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎలాంటి షెడ్యూల్ని కూడా రిలీజ్ చేయలేదు. కంప్లీట్లీ అదొక ఫేక్ న్యూస్. మన వాట్సాప్లో కావచ్చు, ఇతర సోషల్ మీడియాలో అది వైరల్ అవుతుంది. సో ఇలాంటి వైరల్ అయిన ఫేక్ న్యూసెస్ని మనం ఎక్కువ ఎంటర్టైన్ చేయకూడదు, ఎంకరేజ్ చేయకూడదు. సో వాటిని మనం వీలైనంత వరకు ఆపడానికి ట్రై చేయాలి. సో దానికి ఇది చాలా వర్క్ అవుతుంది మనకు ఫేక్ న్యూస్ చెక్ చేసుకోవడానికి. సో ఇంకోసారి నేను చెప్తున్నాను, ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ .co.in వెబ్సైట్లోకి మీరు వెళ్ళి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. గూగుల్లో మనం ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ అని టైప్ చేసినా కానీ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఇలాగ గూగుల్లో టైప్ చేసి చూపించాను అలాగా. సో ఈ వెబ్సైట్ చూసుకుంటే కనుక ఇలా ఉంటుంది దీని ఇంటర్ఫేస్. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఎలా వర్క్ చేస్తుందో ఈ అఫీషియల్ వెబ్సైట్ తెలంగాణ గవర్నమెంట్ వారు రిలీజ్ చేసింది, ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ .co.in. సో మనం చూసుకుంటే కనుక ఫేక్ న్యూస్ వల్ల చాలా నష్టాలు అయితే ఉన్నాయి. మనం ఒక జెన్యూన్ న్యూస్ స్ప్రెడ్ అయినంత ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అయినంత ఫాస్ట్గా ఒక జెన్యూన్ న్యూస్ అనేది స్ప్రెడ్ అవ్వలేదు. ఒక ఫేక్ న్యూస్ని మనము స్ప్రెడ్ చేసిన వల్ల దానివల్ల నష్టాలు ఏంటంటే, రీసెంట్గా మనం చూసుకుంటే కనుక ఇరాన్ ఒక కంట్రీలో అక్కడ ఒక ఫేక్ న్యూస్ అనేది చాలా వైడ్లీ స్ప్రెడ్ అయింది. అదేమంటే మెథనాల్ కెమికల్ని తీసుకుంటే కనుక మనకు కరోనా వైరస్ రాదు అని ఒక ఫేక్ న్యూస్ అనేది స్ప్రెడ్ అయింది సోషల్ మీడియాలో. దాన్ని అక్కడున్న పబ్లిక్ నమ్మి చాలామంది దాన్ని తాగారు. అలా తాగడం వల్ల 300 మెంబర్స్ వరకు చనిపోయారు, అలాగే 1000 మెంబర్స్ వరకు సిక్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. చూసారు కదా, ఒక ఫేక్ న్యూస్ వల్ల ప్రాణాలు కూడా కోల్పోయే ఛాన్సెస్ ఉంది. అందుకని ఒక న్యూస్ని మనం ఎక్కడైనా కానీ ఫార్వర్డ్ చేసే ముందు మనం 100% వెరిఫై చేసుకొని ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా అది ఒక జెన్యూన్ అయితేనే మనం ఫార్వర్డ్ చేయాలి. ఒకవేళ అది ఫేక్ న్యూస్ అయితే కనుక దాన్ని మనం అక్కడనే ఆపేయాలి. సో అందులో మనకి ఇది చాలా యూజ్ అవుతుంది, ఒక ఫేక్ న్యూస్ని మనం వెరిఫై చేసుకోవడానికి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే కనుక లైక్, షేర్, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.